నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. నవరస నటనా సార్వభౌముడు కార్యక్రమానికి స్వాగతం. కైకాల సత్యనారాయణ మనందరికీ తెలిసిన మంచి నటుడు. మరి ఆయన చనిపోయి ఈరోజుకి సంవత్సరం పూర్తయింది, అంటే మొదటి వర్ధంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కైకాల సత్యనారాయణ గారి నట జీవితంలో కొన్ని విశేషాలని, ఆయన పోషించిన పాత్రలను, ఆయన ఆలపించిన పాటల్ని మనం ఇప్పుడు కొందరు ప్రముఖులు మనకి ఇచ్చేస్తున్నారు. వారు గుంటూరు ప్రసాదరావు, ఆయన రిటైర్డ్ డివిజనల్ పంచాయతీ ఆఫీసర్. అలాగే రిటైర్డ్ ఎండిఓ సింగంశెట్టి జయరామయ్య గారు. మరి వీరిద్దరూ మరి కార్యక్రమానికి ఇచ్చేశారు. కైకాల సత్యనారాయణ గారి జీవిత విశేషాలని వారితో మాట్లాడి ఆ విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం అండి ఇద్దరికి. నమస్తే. చెప్పండి ప్రసాదరావు గారు, ముఖ్యంగా కైకాల సత్యనారాయణ అని అనగానే మనకి ఒక అభిమానం. ఎన్టీఆర్ గారి తర్వాత అంతటి అభిమానాన్ని తెలుగు ప్రేక్షకుల నుంచి పొందిన మహానటుడు అని చెప్పవచ్చు. మరి వారు చనిపోయి ఈ రోజుకి సంవత్సరం పూర్తయింది. మరి వారి యొక్క వివరాలని, వారి యొక్క జీవిత విశేషాలని మీ మాటల్లో. తప్పకుండా సార్. ఈ విషయంలో 1930 శ్రీ కైకాల సత్యనారాయణ గారు నవరస నటనా సార్వభౌమ బిరుదాంకితులు. 1935వ సంవత్సరం జూలై 25వ తారీఖున జనించారు సార్. ఆయన వాళ్ళు జన్మనిచ్చిన తల్లిదండ్రులు సీతారామమ్మ తల్లి గారి పేరు, కైకాల లక్ష్మీనారాయణ గారు తండ్రి గారి పేరు. ఈయన సత్యనారాయణ గారు గుడ్లవల్లేరు మండలం కౌతారం అనేటువంటి గ్రామంలో జన్మించారు, కృష్ణా జిల్లా. ఆ జన్మించిన తర్వాత ఆయన 1 నుంచి 5 వరకు కౌతారం గ్రామంలోనే విద్యను అభ్యసించారు, ప్రాథమిక విద్య. తర్వాత 6 నుంచి 10 వరకు, అంటే ఆ రోజుల్లో మేము చదువుకునే రోజుల్లోనే 1 నుంచి 5 వరకు ప్రాథమిక పాఠశాల అనేవాళ్ళు. 6 నుంచి 10 వరకు ఫామ్, 6th ఫామ్, 7th ఫామ్, 8th ఫామ్, 9th ఫామ్, 10th ఫామ్ అని ఉండేది. ఇప్పుడు 6th క్లాస్ 7th క్లాస్ అని వచ్చింది. ఆ ఫామ్స్ చదివాడు ఆయన 6th to 10th ఎక్కడ గుడ్లవల్లేరు మండల హెడ్ క్వార్టర్లో. తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ దగ్గరికి వచ్చేసరికి వారు గుడ్లవల్లేరు హెడ్ క్వార్టర్ నుంచి విజయవాడ వచ్చారు. విజయవాడ వచ్చి అక్కడ ఇంటర్మీడియట్ చదువుకున్నారు. ఇంటర్మీడియట్ పూర్తయిన తదనంతరం గుడివాడ కాలేజీలో డిగ్రీ చేశారు, BA డిగ్రీ. అది ఆయన విద్యాభ్యాసం. జయరామ గారు, మీరు చెప్పండి, ఆ విద్యాభ్యాసం డిగ్రీ కంప్లీట్ అయింది, ఆ తరువాత ఆయన యొక్క జీవితం ఎలా జరిగింది? విద్యాభ్యాసం అంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఆయన BA డిగ్రీ చేశారు. కొంతకాలం ఉద్యోగ అన్వేషణ చేశారు, కానీ ఉద్యోగం రాలేదు. ఉద్యోగం రాకపోయేసరికి వాళ్ళ నాన్నగారు రాజమహేంద్రవరంలో కలప వ్యాపారం చేస్తుండేవాళ్ళు. కలప వ్యాపారం. అందుకే ఆయన సహాయకుడిగా అక్కడికి వెళ్ళి వాళ్ళ నాన్నతో కలిసి వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అయితే ఇతను ఇంటర్మీడియట్ చదివేటప్పుడే నాటకాలు చేసేవాడు. అంటే నటన మీద అతనికి అప్పటి నుంచే మంచి ప్రావీణ్యత ఉంది. ఆ నాటకాలు బంగారు సంఖ్యళ్ళు, ప్రేమలీలలు, కులం లేని పిల్ల, ఎవరు దొంగ, ఇటువంటి నాటకాలు కాలేజీ రోజుల్లో వేసేవాడు. బయట కూడా కాలేజీలో వేసేవాళ్ళు, బయట కూడా వీళ్ళు నటన ఒక సమాఖ్య ఏర్పాటు చేసుకొని బయట పోటీలు కూడా చేసేవాళ్ళు. అతను మంచి స్ఫురద్రూపి. అప్పుడు నాటకాలు వేసేటప్పుడే అతను ఎన్టీ రామారావులాగా ఉన్నాడని అప్పట్లో అనేవాళ్ళు. మంచి బాగా ఉండేవాడు అతను. 1955లో డిగ్రీ పూర్తి చేశాడు. 1955లో డిగ్రీ పూర్తి అయిపోయింది. తర్వాత ఇతను ఫ్రెండ్ ఉన్నాడు, KL ధర్ అని. అతను ఇతన్ని, నేను బాగా అందగాడువి కదా, నటనలో కూడా మంచి ప్రావీణ్యత ఉంది కదా, నువ్వు ఎందుకు మద్రాసుకు పోయి సినిమాల్లో ప్రయత్నం చేయకూడదు అని చెప్పాడు. చెప్పడమే తోడుగా ఇతను మద్రాసుకి ప్రయాణం కట్టాడు. మద్రాసుకి వెళ్ళి చాలా చోట్ల ప్రయత్నాలు చేశాడు పాపం. అదే మొట్టమొదటి ఏం చేశాడంటే
ప్రసాద్ ప్రొడక్షన్స్లో సహాయ కళాదర్శకుడి దగ్గర కళాదర్శకుడిగా పనిచేశాడు. తర్వాత ఇతను అక్కడ చూసేవాళ్ళకి చాలా అందగాడు కదా, బాగుంటాడు కాబట్టి ఎల్వి ప్రసాద్ గారి కంట్లో పడ్డాడు. ఎల్వి ప్రసాద్ గారు ఇవన్నీ స్క్రీన్ టెస్టు, వాయిస్ టెస్టు ఇవన్నీ చేశారు. స్క్రీన్ టెస్ట్ చేసిన తర్వాత ఓకే అన్నాడు. ఓకే అని కొడుకులు కోటని సినిమా తీస్తాను నేను, దాంట్లో నడుస్తామని అనుకున్నారు. కానీ ఇతని ప్రారంభం ఏదో పాపం ఆ సినిమా ప్రారంభమే కాలేదు. తర్వాత కొంచెం నిరాశ చెంది అయినా కూడా వదల అక్కడే ఉంటున్నాడు. తర్వాత బిఎస్ సుబ్బారావు గారు పల్లెటూరు సినిమా డైరెక్టర్, ఆ బిఎస్ సుబ్బారావు గారి సలహా మేరకు ఈయన కేవీ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. కేవీ రెడ్డి దగ్గరికి వెళ్తే ఆయన కూడా అన్ని టెస్టులు చేశారు. స్క్రీన్ టెస్ట్ అని, వాయిస్ టెస్ట్ అని అన్నీ చేశారు. చేసి ఓకే బాగుంది, అన్నిటికీ నువ్వు సూట్ అవుతావు, బాగుంది అని చెప్పి ఆ దొంగరాముడు సినిమాకి తీసుకోవాలనుకున్నాడు. దొంగరాముడిలో ఆర్ నాగేశ్వరరావు క్యారెక్టరు యాక్చువల్గా సత్యనారాయణ కోసం అనుకున్నారు. కానీ ఈయన టైం ఏమో పాపం అది ఆర్ నాగేశ్వరరావు కొట్టేశాడు. ఎక్కడికి పోయినా వెనక్కి వెళ్ళిపోయాడు పాపం. సరే ఇంకేం లాభం లేదనుకుని ఎట్లా అక్కడే ఉంటే తర్వాత ఈ దేవదాస్ సినిమా తీసినటువంటి డిఎల్ నారాయణ గారు చూశారు. ఈయన్ని చూసి దేవదాస్ సినిమా ప్రొడ్యూసర్ ఆ డిఎల్ నారాయణ గారు ఆయన చూసి సరే బాగున్నాడు అని చెప్పి తను ఒక సిపాయి కూతురైన సినిమా తీయాలనుకున్నాడు. ఆ సినిమాలో ఇతన్ని హీరోగా పెట్టి సినిమా తీశాడు పాపం. సినిమా కూడా రిలీజ్ అయింది. కానీ అనుకున్నంత విజయం సాధించాలి ఆ సినిమా. దాంతో మరలా బ్రేక్ వచ్చేసింది అతనికి. తర్వాత చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఉన్నాడు. ఎన్టీ రామారావు గారి దీంట్లో నాకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది సత్యనారాయణ గారిది. ఈ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆయన ఒక టైంలో విసుగు చెందేసి ఇంకెందుకు ఈ చెన్నైలో మద్రాసులో ఎందుకు వేస్ట్ అని ఆయన ఇంకా ఆ ప్రయత్నాలు మానేశాడు, సినిమా ప్రయత్నాలు. ఒకరోజు ఒక డెసిషన్ తీసుకున్నాడు, ఇంకా ఈరోజు నైటు నేను ఉండేసి రేపు ఉదయాన్నే ఊరికి రైలు ఎక్కాలి అన్న నిశ్చయంతో సాయంత్రం పూట రూమ్కి వచ్చి ఎదురుగా టీ షాప్ ఉంటే అక్కడ ఒక టీ తెప్పించుకొని ఆ టీ తాగాడు. టీ తాగిన తర్వాత ఆ కప్పు ఇలా తాగేసిన కప్పుని ఇలా చూస్తే అందులో బల్లి పడి ఉంది. ఇంకేముంది, బల్లి విషం. అది తాగేశాడు, ఇంకా అయిపోయింది, ఇంక నేను చనిపోతున్నాను భయపడిపోయాడు. అటు ఎవరైనా భయపడిపోతారు, అందులో విషం బల్లి తాగా ఉంటే. అందుకని తాగేసి ఇంక ఈ రోజుతో నా జీవిత చరిత్ర ముగిసిపోయింది అనేసి ఇంకేమైతే ఉందని పడుకున్నాడు. నిద్ర లేస్తే ఊరికి వెళ్దాము, లేదనుకుంటే ఇంక చనిపోయినట్టే లెక్క అని అనుకొని భావించి పడుకున్నాడు అనమాట. ఉదయం నిద్ర లేచాడు అంటే ఆ విషయం పని చేయలే. ఆ సందర్భంలో ఎవరో ఒకరు వచ్చి నువ్వు పలానా కదా అంటే ఇట్లా మీరు చెప్పినట్లుగా ఏ ప్రయత్నాల్లో ఒకరి కాడి నుంచి కబురు వచ్చిందంట, పలానా సినిమాలో చేస్తారు, అదే సిపాయి కూతురు అని నేను అనుకుంటున్నా, లేదా ఇంకో సినిమా కావచ్చు. ఈ విధంగా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆయన బల్లి విషయం తాగి కూడా బతికి బయటపడ్డాడు అంటే మనకు ఒక నవరస నటనా సార్వభౌముడిని ఇవ్వడం కోసమే ఆ భగవంతుడు ఆయన బ్రతికించడం నేను అనుకుంటున్నాను. కూతురు అనే సినిమాకు ముందే పుట్టిల్లు అనేటువంటి సినిమా స్టార్ట్ చేయాలని సత్యనారాయణ గారికి ఒక ఆఫర్ వచ్చింది. పుట్టిల్లు అంటే మన అల్లు రామలింగయ్య గారు ఆ చిత్రంతో పరిచయం, గరికపాటి రాజారావు ప్రొడ్యూసర్, జమునా కూడా ఫస్ట్ పిక్చర్. ఆ పిక్చర్ స్టార్ట్ చేయాలంటే దాంట్లో ఛాన్స్ వచ్చింది. మరి ఎందుకో అక్కడ కూడా ఇందాక మీరు అన్నట్లుగా ప్రతిదీ మిస్ అవుతుంది పోతాం అనుకున్నాం కదా, ఇక్కడ కూడా పాపం మిస్ అయ్యాడు సత్యనారాయణ గారు. ఆ మిస్ అయిన తర్వాత ఆయనకి ఈ 1958లో మన జయరామ గారు చెప్పినట్టు కేఎల్ ధర్ గారి నేతృత్వంలో వచ్చినటువంటి మొదటి సినిమా సిపాయి కూతురు చందమామ బ్యానర్ మీద తీశారు దాన్ని. చందమామ బ్యానర్ అంటే నాగేశ్వరరావుతో దొరికితే దొంగలు అలాంటి సినిమాలు తీశారు. ఆ బ్యానర్లో తీశారు దాన్ని. ఆ బ్యానర్లో తీస్తే ఏది కేవీ రెడ్డి గారి సిఫారసు మీద వచ్చాడనమాట ఆయన. అప్పుడు తీసినప్పుడు ఆ పిక్చర్లు కొంచెం ఫెయిల్యూర్ అవడం వల్ల జయరామ గారు చెప్పినట్టు ఆయన కొంచెం కొద్దిగా సఫర్ అయ్యి కొంతకాలం ఆగిపోయాడు. మళ్ళీ సినిమా ప్రయత్నాలు చేయకుండా కొంతకాలం అట్లా బ్లాంక్గా ఉండిపోయాడు. ఆ తర్వాత వచ్చినటువంటి మొదటి ఛాన్సే సహస్ర చరిత్ర పూర్వసింతం అంతే కదా సార్, రామారావు గారు రికమెండ్ చేశారు. రికమెండేషన్తో ఆయనకి సహస్ర చరిత్ర పూర్వసింతం కాంతారావు హీరో, దాంట్లో చిన్న పాత్ర అజిత్ పాత్ర ఇచ్చారు. తర్వాత స్వర్ణ గౌరి అనేటువంటి సినిమాలో కూడా ఒక చిన్న పాత్ర శివుడుగా వేశాడు. శివుడుగా అట్లా చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ విఠలాచార్య గారి కంట్లో పడ్డ తర్వాత ఆయన ఒక మంచి విలన్ అయిపోయాడు. అగ్గిపిడి అంటే ఫస్ట్ పిక్చర్ డైరెక్ట్ విలన్గా అగ్గిపిడి అనే సినిమాలో వేదాండం అనేటువంటి విలన్ రోల్ ఇచ్చి
ఫుల్ లెంగ్త్ విలన్గా అతన్ని పరిచయం చేశారు ఆ సినిమాలో. ఓకే. ఇంక ఎప్పుడైతే ఆ సినిమా హిట్ అయిందో అందులో ఎన్టీ రామారావు డబల్ రోలు. ఎన్టీ రామారావు కూడా ఆ రోజుల్లో ఆయన పర్సనాలిటీ ఉందని చెప్పి ఇన్నే డూప్గా వాళ్ళు ఉపయోగించుకునేవాళ్ళు. అంటే రెండో క్యారెక్టర్ బ్యాక్ షాట్. కాబట్టి సరిపోయింది కాబట్టి దానికి ఎన్టీ రామారావు గారు ఆ పిక్చర్ హిట్ అయ్యేసరికి ఇంకా ఆయనతో ఇంకా నెక్స్ట్ మీకు తెలియదే ఉంది, ఇంకా రాముడు భీముడు అని గోపాలుడు రాముడు భీముడు అంటే గుర్తొచ్చింది. దానికి వచ్చిన ఫ్లాష్ బ్యాక్ ఇది డూప్ షాట్లు. దాంట్లో సత్యనారాయణ క్యారెక్టర్ ఏం లేదు రాముడు భీముడు చిత్రంలో. ఎన్టీఆర్ డబల్ రోలు. ఎన్టీఆర్కి ఫస్ట్ డబల్ రోల్ చేసిన సినిమా రాజనాలో విలన్. కట్ చేస్తే దాంట్లో అంటే ఇద్దరు కలిసి దగ్గర అంటే సినిమా అంతా విడివిడిగా ఉంటారు, క్లైమాక్స్ ఇద్దరు కలుస్తారు. అక్కడ షూటింగు ఒక హాఫ్ డేలో ఆ క్లైమాక్స్ షూట్ చేయాలి. దాని తాపీ చాణక్య డైరెక్టరు, రామానాయుడు ప్రొడ్యూసరు, ఆయన కూడా ఫస్ట్ పిక్చర్ అది. ఆ సందర్భంలో అక్కడ ఉండే పరిస్థితులను బట్టి హాఫ్ డేలో క్లైమాక్స్ షూట్ చేసేయాలి. క్లైమాక్స్ ఏంది, ఆ ఇద్దరు హీరోలు కలిసి విలన్ రాజనాన్ని కొట్టడం, ఇట్లా అది ఫైటింగ్. ఆ సన్నివేశంలో ఒక షాట్లో రామారావు ఉంటాడు, డూప్ షాట్లో సత్యనారాయణ ఉంటాడు. ఆయన డూప్గా యాక్ట్ చేశాడు. మనకు ఆ సినిమా గమనిస్తే చివరిలో ఇద్దరిని చూపించేటప్పుడు సత్యనారాయణ డైరెక్ట్గా చూపించేస్తారు. అంటే మనం ఏమనుకుంటున్నాము, అది ఇద్దరు ఎన్టీఆర్ అనుకుంటాం. కానీ అక్కడ మనం చూసింది ఏంటంటే డైరెక్ట్ ఎందుకు చూపించాలంటే రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చి సినిమా షూట్ తొందరగా అయిపోవాలి, కాల్ షీట్లో ఏదో ఇబ్బంది వల్ల హాఫ్ డేలో అయిపోవాలి, అందువల్ల ఆ సినిమాని అక్కడికి కంప్లీట్ చేయాలి. కాబట్టి సత్యనారాయణని డైరెక్ట్ చేశారు. అంటే మళ్ళీ షాట్లు తీయాలంటే టైం పడుతుంది కదా. ఆ రెండు ఇద్దరిని చూపించినప్పుడు ఆ షాట్లో లాంగ్ షాట్లో సత్యనారాయణ కనిపిస్తాడు. అది మనం ఎన్టీఆర్ అనుకోవాలి అలా. అప్పుడు ఇంకో రెండో కారణం ఏంటంటే అప్పట్లో సత్యనారాయణ పెద్ద ఫేమ్ కాదు కాబట్టి పెద్ద గుర్తుపట్టారులే అనే ఉద్దేశంతో. తర్వాత కొంతకాలం జరిగిన తర్వాత అడుగో సత్యనారాయణ కనిపిస్తుంది, మన జనరేషన్ చూసేసరికి మనం సత్యనారాయణ అంటారు. ఆ విధంగా అది జరిగింది. దీనికి ఒక విశేషం ఏంటంటే అప్పుడు పారితోషికం రామానాయుడు గారు ఇవ్వలేదు, ప్రొడ్యూసర్. తర్వాత ఆయన ముందడుగు సినిమా అనుకుంటా ఆ ఫంక్షన్లో అప్పట్లో రావణు భీముడు సినిమా యాక్ట్ చేసినందుకు 50,000 రూపాయలు ముందడుగు సత్యదివస ఫంక్షన్లో ఆయన ఇచ్చాడు. అంతకుముందు ఈయన సత్యనారాయణ కంటే ముందు రామారావుకి మన ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ కె రాఘవ ప్రొడ్యూసరు, తాత మనవడు, తర్వాత కోటరామకృష్ణతో కొన్ని సినిమాలు చేశాడు, తరంగడి, ఇటువంటి సినిమాలు చేసిన ప్రొడ్యూసరు. ఆయన డూప్గా చేసేవాడు. ఆయన అప్పుడు ఫైట్ మాస్టర్. ప్రొడ్యూసర్ కాకముందు రాఘవ ప్రొడక్షన్స్, ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ కె రాఘవ, ఆయన దాదాపు 100 సంవత్సరాల పైన బతికారు. ఆయన ఆ మధ్యన చనిపోయారు. ఆయన అప్పట్లో ఈ జానపద సినిమాలు గుర్రాలు ఎక్కడం, గుర్రాలు దిగడం, పరిగెత్తడం వాటిలో ఆయన డూప్గా చేసేవాడు. ఆ విధంగా సత్యనారాయణకి ఎన్టీఆర్ డూప్గా కూడా మంచి పేరు వచ్చింది. రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే, పండుగ సరదాల సంతోషం ఆనందమే, మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ మాల్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా మీరు చెప్పినట్లుగా ఆయన చాలా సినిమాల్లో రామారావు ప్రోత్సాహంతో చేశారు. మరి ఆయన చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ వచ్చారు కదా. ఆయన మంచి పేరు తెచ్చింది మీరు చెప్పినట్టు విఠలాచార్య అగ్గిపిడుగు. ఆయన చాలా సినిమాలు మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. అందులో ఆయన చెప్తే నిప్పులాంటి మనిషి. ఎన్టీఆర్ కాంబినేషన్ చెప్పాలంటే అది సూపర్ డూపర్ హిట్. అది జంజీర్ సినిమా, హిందీ సినిమాకి రీమేక్ చేశారు. అవును, దాంట్లో ప్రాణ్ పోషించిన పాత్రని సత్యనారాయణ గారు చేశారు. అందులో మంచి పాట ఒకటి ఉంది. ఆ పాటను కాస్త మీరు వినిపిస్తారా? అల్లాయే దిగి వచ్చి, అల్లాయే దిగి వచ్చి, ఆయమియా ఏమి కావాలంటే, మిద్దెలొద్దు మేడలొద్దు, పెద్దలెక్కి గద్దెలొద్దంటాను, ఒక్క దోస్తే చాలంటాను, ఒక్క నేస్తం కావాలంటాను. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం,
స్నేహమే నాకున్నది, స్నేహమే నా పెన్నిది, స్నేహమే హోయ్, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. వెరీ గుడ్. మరి ఈ సినిమాలో సత్యనారాయణకు పాట ఉంది కానీ ఎన్టీఆర్కి ఒక్క పాట కూడా లేదు. అవును, ఒక్క పాట కూడా అసలు పాటే లేదు. దానికి డైరెక్టర్ ఎస్డి లాల్. ఆయన దాదాపు దాదాపు బ్యానర్ మీద తీశారు. ఆయన సినిమాల్లో ఎన్టీఆర్కి పాటలు లేనట్టే కొన్ని అనంతపురం సినిమాలు అనుబంధంలో కూడా పాట లేదు. అనంతపురం బంధం కూడా ఆయన డైరెక్టరు, దాంట్లో కూడా పాటలు. అయినా ఆ సినిమాలు సూపర్ హిట్. సూపర్ హిట్. అంటే అప్పట్లో ఎవరైనా కూడా ఆ కథ ఆ ఆర్టిస్టులు చూసేవారు కానీ పాటలు ఉన్నాయా లేవా అనేది లేదు. మరి మీరు చెప్పండి, రామానాయుడు గారికి ఇందాక నేను చెప్పాను సత్యనారాయణకు అనుబంధం. అదే రామానాయుడు గారు అంటే నాకు గుర్తొచ్చింది. రామానాయుడు గారు ఎంతోమందిని ప్రోత్సహించారు. అదేవిధంగా సత్యనారాయణ గారిని కూడా హీరోగా పెట్టి మొరటోడైన సినిమా తీశాడు. సత్యనారాయణ హీరో, ఆయన హీరో, జయసుధ హీరోయిన్, కామెడియన్ నగేష్ హీరో, డైరెక్టర్ ఆ సినిమాకి. డైరెక్టర్ సినిమా కూడా చాలా చక్కగా ఆడింది. నా నెల్లూరులో మాధవ్లో ఆడింది ఆ సినిమా, చాలా చక్కగా ఆడింది. మరి ఆ సినిమాకి నగేష్ డైరెక్టర్ చేయడానికి రామానాయుడుకి చిన్న ఇది. ఆయన ఒక సినిమాలో ఈయన క్యారెక్టర్ చేస్తున్నాడు రామానాయుడు సినిమాలోని. ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ సలహాలు ఈ సూచనలు అవి ఇస్తూ ఉంటే రామానాయుడు గమనించి, రే బాబు నువ్వు ఇక్కడేం చేయొద్దు, నీకు అంతకాలం సినిమా నీ చేత నేను డైరెక్ట్ చేయిస్తాను అని చెప్పి ఆయన ఇచ్చిన మాటకి ప్రతిఫలంగా ఆ రోజు మీరు చెప్పిన ఈ మొరటోడు సినిమాకి నగేష్కి ఛాన్స్ ఇవ్వడం, ఆయన డైరెక్ట్ చేయడం, అదొక స్పెషల్ సినిమా. అంతకుముందు సత్యనారాయణ గారితో లక్ష్మీని హీరోయిన్గా పెట్టి మా ఊరి గంగాని ఒక సినిమా తీశారు. లక్ష్మీ హీరోయిన్గా మా ఊరి గంగాని. దాంట్లో వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలను నమ్మి భార్యని కత్తితో నరికేస్తాడు. దాంట్లో సత్యనారాయణ మనకి బ్రహ్మంగా చరిత్ర గుర్తొస్తుంది నాకు. ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత పిక్చర్ ఫ్లాప్ అయింది. కానీ రామానాయుడు గారికి అప్పటి నుంచో సినిమా హీరోగా ఛాన్స్ ఇస్తానని చెప్పి రామానాయుడు గారు సత్యనారాయణ గారు మాటిచ్చున్నారు. ఆయన కూడా మాటిచ్చున్నారు. కానీ ఎవరిని డైరెక్టర్లు ముందుకు పిలిచినా కూడా సత్యనారాయణ హీరో, ఆయనకు ఒక ఫేమ్, ఒక ముద్రపడి ఉందండి. ఈయన ఒక విలన్ అని, ఒక కమేడియన్ అని, ఇదని హీరోగా ముద్ర లేదంటే అబ్బే మనం డమ్ అయిపోతామండి వద్దని చెప్తే నేను చేస్తానని సత్యనారాయణ గారికి హామీ ఇచ్చి ఎవరు చేస్తారు ఎదురు చూస్తుంటే ఆ సినిమాలోనే కమేడియన్ నగేష్, అల్లు రామలింగ, రమాప్రభ, ఈ ముగ్గురు కామెడీ కాంబినేషన్ ఉంది. ఆ కాంబినేషన్లో నగేష్ ఉన్నాడు కాబట్టి నగేష్ గారు ధైర్యం చెప్పారట రామానాయుడు గారు, ఒక అవకాశం ఇస్తే సార్ నేను చేస్తాను సార్ డైరెక్షన్ అని చేశాడు. అయితే సినిమాకి పెద్ద నష్టాలు వచ్చేటప్పుడు సినిమా నేను చూశాను మొరటోడు, చాలా బాగుంటుంది సినిమా, ఒకసారి మీరు చూడండి. కామెడీ కానీ సత్యనారాయణ గారి యాక్షన్ కానీ జయసుధ కాంబినేషన్ కానీ చాలా బాగుంటుంది. దాని వెనక సత్యనారాయణ గారికి అక్కడ కూడా మీరు చెప్పినట్టు చాలా కష్టాలు అనుభవించారు. ఇప్పుడు మీరే గుర్తు చేశారు హీరోయిన్ తల నరికేది మా ఊరి గంగ సినిమాలో. మరి అన్నగారు బ్రహ్మంగారి చరిత్రలో కూడా కక్కడ పాత్ర పోషించారు మన సత్యనారాయణ. దాంట్లో మన సత్యనారాయణ గారు ఏం చేస్తారంటే ఆ పాత్ర పరంగా భార్యని తల నరికేస్తాడు. కవిత అనుకుంటా ఆ పాత్ర పోషించారు. ఆ పాత్రలో ఈయన ఎంత మొరటుగా ఉంటాడు. అందులో ఆయనకు ఒక పాట ఉంది. ఆ పాట ఒకసారి మీరు వినిపించండి. అతన్ని సత్యనారాయణని కులం అని చెప్పి అందరూ ఇది చేస్తుంటే ఫీల్ అయ్యి అప్పుడు ఎదురు తిరిగి డప్పు కొడుతూ పాడతాడు ఆ పాట. ఏది రాని కులం, ఏది రాని మతం అని అరిచి, మతం నీతిరా కులం మాదిగరా, మతం నీతిరా కులం మాదిగరా, నేను మనిషిని కాదంటారా, నన్ను అంటారా అన్ని వాణ్ణంటారా, కులం నీదిరా మతం మాదిగరా. వెరీ గుడ్. మరి ఆ సినిమాలో ముఖ్యంగా ఒక చిన్న విశేషం ఏంటంటే రామకృష్ణ గారు ఎన్టీఆర్ గారి యొక్క పాటలు బ్రహ్మంగారి పాత్రకి రామకృష్ణ గారే పాడారు. ఈ పాట బాలు గారు, అవును, ప్రసాదరావు గారు, మన సత్యనారాయణ గారు చాలా సినిమాలో చాలా జోనస్లు కూడా యాక్ట్ చేశారు. పౌరాణికం, అందులో ఆయన కొన్ని పాత్రలు పోషించారు. ఆ పాత్రలు ఏంటో మీకు ఐడియా ఉందా? ఆయన చేసినటువంటి పౌరాణిక చిత్రాలు స్వర్ణగౌరి అనేటువంటి సినిమాలో ఫస్ట్ శివుడిగా ఒక చిన్న రోల్ చేశారు సార్. ఆ తర్వాత అతని ఆహార్యం అది ఇతను బాగానే ఉన్నాడు, పౌరాణికల్లో పనికొస్తాడనే ఉద్దేశంతో సీత కళ్యాణంలో బాపు సినిమా సార్ అది. సీతగా జయప్రద చేసింది. హీరోగా అప్పుడు రవి అనే ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు. సీతా కళ్యాణం దాంట్లో రావణాసురుడిగా చేశాడు సార్.
తర్వాత దానవీర సూరకర్ణలో ఎన్టీ రామారావుతో భీముడి క్యారెక్టర్ చేశాడు సార్. రామారావు దానవీర సూరకర్ణలో ఈ 3 పాత్రలు పోషిస్తే అతనికి భీముడి క్యారెక్టర్ ఇచ్చారు సార్ సత్యనారాయణ గారికి. ఆ సినిమాలో కూడా అతను మంచి స్టఫ్తో చేశాడు సినిమాని. అలా ఆయన కొన్ని పౌరాణిక ఆ సందర్భంలోనే కృష్ణ గారు కురుక్షేత్రం తీశారు. అవును, దానవీర సార్ పోటీగా. దాంట్లో ఆయన దుర్యోధనుడిగా చేశాడు. ఈ 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయింది సార్, జనవరి 14. అప్పుడు ఆయన పోటీగా తీశారు. ఎన్టీఆర్ పోటీగా కృష్ణ చేయడం, ఇది సూపర్ హిట్ అయింది. దానవీర సూరకర్ణ. కురుక్షేత్రం ఏదో యావరేజ్గా ఆడింది. అది మామూలుగా రిలీజ్ చేస్తుంటే బాగా ఉండేదేమో, కానీ ఎన్టీఆర్ పోటీగా రిలీజ్ చేశారు కాబట్టి అప్పుడు సత్యనారాయణ గారిని ఎన్టీఆర్ గారు అడిగారట, ఏం బ్రదర్ ఒకేసారి 2 బ్యానర్లు 2 సినిమాలు చేస్తున్నారు, చేయగలరా మీరు, అది ఇది స్ట్రెస్ ఫీల్ గారు కదా అని అడిగితే, లేదన్న గారు మీకు సినిమా వదులుకోలేను, అటు కృష్ణ గారిని వదులుకోలేను, కాబట్టి ఇద్దరికి న్యాయం చేయాలి చేశాను, తర్వాత భగవంతుడిదే అని చెప్పి అన్నగారికి నమస్కారం చేశానంట. ఓకే బ్రదర్ ఎన్టీ రామారావు గారు. తర్వాత మీరు చెప్తే ఇప్పుడు కురుక్షేత్రంలో దుర్యోధనుడిగా సత్యనారాయణ గారు చేశారు కదా, దానికి మీరు చెప్పినట్టు ఆయన శ్రీకృష్ణ అవతారం సినిమాలో ఎన్టీఆర్ దుర్యోధనుడిగా చేశారు. దానికి ఒక క్యారెక్టర్ రావడానికి సత్యనారాయణకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది. శ్రీకృష్ణ అవతారం సినిమాలో ఆ పాత్రకి ఎస్వి రంగారావుని దుర్యోధన పాత్రకు అనుకుంటే అప్పుడు ఆయన వాళ్ళందరికీ చిన్న గొడవలు ఉన్నాయి. ఎవరికి? ఎన్టీఆర్కి ఎస్వీఆర్కి. ఆ ఉద్దేశంతో ఎస్వీఆర్ దాంట్లో చైనా అన్నాడు. ఆ తర్వాత ఇంకెవరు? ధూళిపాళ అనుకున్నారు. మళ్ళీ ధూళిపాళ కాదు. అప్పుడే వస్తున్నాడు మన సత్యనారాయణ గారు, కొద్దిగా ముఖ్యమైన పాత్రలు చేస్తారు సార్. అప్పుడు రామారావు గారు ఆలోచించి సత్యనారాయణ గారిని ట్రై చేయండి అన్నారంట. అప్పుడు ఆయన్ని పిలిపించి ఆయన చేత ఒక ఆ డైలాగ్ చెప్పించారు. సత్యనారాయణతో ఈ దుర్యోధన డైలాగ్ చెప్పించమని ఒకరోజు పిలిచి చేశారు. పర్వాలే బాగానే చెప్తున్నాడు. మళ్ళీ బాగా రిహార్సల్ చేయించి ఆ సీన్ ఒకటి తొడగొట్టే సీన్ ఏదో ఒకటి ఉంటుంది దాంట్లో. ఆ సీన్ ఫస్ట్ డే షూట్ చేయించి చూస్తే బాగా చేశాడు. అప్పుడు ఎన్టీఆర్ ఓకే అని చెప్పి ఆ సినిమా ప్రొడ్యూసర్ వచ్చి పుండరీకాక్షయ్య ఆయనకు చెప్పాడు, ఓకే బ్రదర్ బాగా చేస్తున్నారు, ఆయన చేతి చేయించుకున్నాడు. ఆ విధంగా శ్రీకృష్ణ అవతారం సినిమాలో సత్యనారాయణకి పౌరాణికాలు పట్టు దొరికిన మంచి పాత్ర, మొదటి సినిమా. ఆ విధంగా ఆయన చేశాడు. అదేవిధంగా మీరు అన్నట్టు ఇందాక జానపదాలు, పౌరాణిక కథలు, జానపదాలు, ఆ సినిమాలు ఏ సినిమాలు మీకు ఐడియా ఉందా? జానపదాలు అంటే అదే సార్, కనకదుర్గ పూజా మహిమ, చిక్కడు దొరకడు, కదలడు వదలడు, రాజకోట రహస్యం, లక్ష్మీ కటాక్షం, సింహాసనం కృష్ణ గారి అలా చాలా సినిమాలు చేశారు. లక్ష్మీ కటాక్షం సినిమా నా సత్యనారాయణకి మంచి పేరు తెచ్చింది. ఆయనకి మరిన్ని అవకాశాలు రావడానికి ఆ లక్ష్మీ కటాక్షం అనే సినిమా చాలా మంచి పేరు తెచ్చింది. అందులో చాలా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది ఆ క్యారెక్టర్ కూడా, విలన్కి కూడా. నెల్లూరు వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలుచెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు. ఆ తర్వాత ఇంకా చారిత్రాత్మకం అల్లూరి సీతారామరావులో చేశారు. చారిత్రాత్మకంలో చాణక్య చంద్రగుప్తలో చాణక్యుడు నాగేశ్వరరావు చేస్తే రామారావు ఎన్టీ రామారావు గారు చంద్రగుప్తుడు చేశారు. ఎన్టీ రామారావు సొంత బ్యానర్ మీద వారి డైరెక్షన్లోనే సినిమా వచ్చింది. శివాజీ గణేషన్ గారు కూడా ప్రత్యేక రోల్ చేశారు దాంట్లో, అలెగ్జాండర్. దాంట్లో సత్యనారాయణ అక్కడ విలన్. ఆ సినిమాలో సాఫ్ట్, చాలా పాలిష్డ్ విలన్. మీకు ఆ పిక్చర్లో ఏంటంటే నందరాజులందరినీ విషప్రయోగం చేసి వాళ్ళందరూ రోజు రోజుకి కొద్దిగా విషమిస్తూ వాళ్ళందరినీ స్లో పాయిజన్ వాళ్ళందరినీ మత్తులో ముంచి ఆ రాజ్యాన్ని ఇతను ఏలుతూ ఉంటాడు. అక్కడ విషకన్యగా జయప్రదని పెంచుతాడు. ఐడియా ఉంది మీకు? జయప్రద గారికి చేసింది ఆయన కూతురు. ఆమెను పెంచి ఆమెని ఎన్టీ రామారావు రాజు మీదకి ప్రయోగిస్తాడు. సరే, దాన్నంతా అది వేరే క్యారెక్టర్ అనుకోండి. అందులో సత్యనారాయణ గారు చాలా మంచి ఫేమ్ సంపాదించారు. నాగేశ్వరరావుకి రామారావు గారికి కంటే కూడా ఫస్ట్ దాంట్లో నాగేశ్వరరావు గారికే మంచి నటుడైన అవార్డు వచ్చింది. పెద్ద క్యారెక్టర్ నాగేశ్వరరావు గారితే.
తర్వాత సత్యనారాయణ గారికి మంచి పేరు వచ్చింది. తర్వాత ఒరిజినల్గా శివాజీ గణేష్కి 3వ పేరు వచ్చింది. ఎన్టీ రామారావు కూడా ఈ విషయంలో ఎటువంటి ఇది ఫీల్ కాకుండా నేను డైరెక్షన్ చేసిన సినిమా నా సొంత సినిమా మంచి హిట్ అయింది అని ఫీల్ అయ్యాడంట ఆ రోజుల్లో. మరి మీరు చెప్పినట్లు సింహాసనం సినిమాలో కూడా కృష్ణ గారితో విలన్ క్యారెక్టర్, ఆయన ఒక రాజు, ఆ రాజుల అరాచకాలు ఇటువంటివన్నీ ఫ్రేమ్ చేసి కృష్ణ గారు ఆయన ఫస్ట్ డైరెక్షన్లో డబుల్ యాక్షన్ కృష్ణ గారు, దాంట్లో ఈ పాత్రకు మంచి పేరు వచ్చింది సత్యనారాయణ గారికి. ఇవన్నీ పక్కన పెడితే నా పేరే భగవాన్ సూపర్ హిట్ సినిమా. అవును, అది రవిచిత్ర ఫిల్మ్స్ వాళ్ళదే. వైవీరావు నిర్మాత, ఎస్డి లాల్ డైరెక్షన్, సత్యనారాయణ, రామకృష్ణ, మంజుల. కానీ టైటిల్ 8 పెట్టారు, నా పేరే భగవాన్, ఆయన భగవాన్ క్యారెక్టర్. అందులో మంచి పాట ఉంది. అవును సార్, ఏంటంటే మేడలో చేరిన చిలకమ్మ, ఆ పాట ఒక్కసారి. మేడలో చేరిన చిలకమ్మ వాడనే మరిచిందోయమ్మ. ఇది యాక్చువల్గా ఈ పాట జయమాలిని సత్యనారాయణ గారి మీద ప్రయోగం చేయబడింది సార్, కవ్వాలి సాంగ్ ఇది. మేడలో చేరిన చిలకమ్మ వాడనే మరిచిందోయమ్మ, మేడలో చేరిన చిలకమ్మ వాడనే మరిచిందోయమ్మ, మేడలో ఉన్న చిలకమ్మ, మేడలో ఉన్న చిలకమ్మ, మేడలో ఉంటేనే ముద్దు, అక్కడే ఉంది నీ హద్దు, ఎప్పుడు దాటిపోవద్దు, అక్కడే ఉంది నీ హద్దు, ఎప్పుడు దాటిపోవద్దు. సార్ ఆ విధంగా సత్యనారాయణ గారి మీద, జయమాలిని మీద ఆ పాట చిత్రీకరణ జరిగింది. అది కూడా సూపర్ హిట్ పిక్చరు. అంత ఫెరోషియస్ సాంగ్ అది, ఒక ఆవేశంతో ఉండే పాట. కట్ చేసి అదే సత్యనారాయణ ఒక చాలా దీనంగా పాడే పాట ప్రాణం ఖరీదు. ప్రాణం ఖరీదు, ఓకే ఓకే. అందులో చిరంజీవి ఫస్ట్ పిక్చర్ అది. మరి ఆ పిక్చర్లో ఆయనకు ఒక మంచి పాట, జాలాది గారు రాసిన పాట, జాతం వేసి తోడిన నీరు అండ. ఒక్కసారి ఆ పాట సార్. ఈ ప్రాణంకరి సినిమా మీరు చెప్పినట్టుగా జాలాది గారు రచన సార్ ఇది. దీనికి ఈ సినిమాకి ప్రాణంకరి ఫస్ట్ చిరంజీవి సినిమా. దీనికి డైరెక్టర్ కె వాసు, సంగీతం చక్రవర్తి. క్రాంతి కుమార్ నిర్మించాడు దీని. తర్వాత సీతారామయ్య గారు మనవరాలు సినిమాలని తీసింది కూడా క్రాంతి కుమారి. అప్పట్లో చిన్న నిర్మాతతనం, చిన్న సినిమాలు తీసేవాళ్ళు. అందులో పాట సార్. ఇంకొక దీంట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఇది 1978లో రిలీజ్ అయింది. ఇది సిఎస్ రావు గారు ఉన్నారు చూడండి, మన శాంతకుమార్ గారి పుల్లయ్య గారి కొడుకు, రాశిలోచన లౌక సినిమాకి సగం సినిమా ఈ సినిమాకి కథ మాటలు రాశాడు సార్ ఆయన, సిఎస్ రావు గారు. ఈ పాట మాత్రం జాలాది గారు రాశారు. దీనికి చాలా అవార్డ్స్ వచ్చినాయి ఈ పాటకి. ఒక్కసారి ఆ పాట ఏంటంటే, యాతమేసి తోడినా నేరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు, యాతమేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు, దేవుడి గుడిలోనైనా పూరి గుడిసెలోనైనా ఎలిగేది ఒక్కటే, ఆ దీపమొక్కటే, ఆ దీపమొక్కటే, యాతమేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు. మరి ఈ విధంగా ఆయనకి సినిమాలు క్యారెక్టర్లే కాకుండా ఆయన క్యారెక్టర్ కూడా పాటలు పెట్టారు. మరి డబ్బు గులకం దాసోహం సినిమాలో అది అప్పట్లో సెన్సేషనల్ పాట, సినిమా కంటే కూడా ఆ పాట బాగా హిట్ అయింది సత్యనారాయణ గారికి. ఒక తాగుబోతు పాడే పాట, ఆ పాట ఒకసారి. తాగుతా నీ అబ్బా తాగుతా, తాగుబోతు నాయాళ్ళ తల్లో దూరెళ్ళుతా, తాగుతా నీ అబ్బా తాగుతా, తాగుబోతు నాయాళ్ళ తల్లో దూరెళ్ళుతా, తాగని నా కొడుకెందుకు లోకంలో, స్వర్గలోక మగ పడతది మైకంలో, తాగుతా నీ అబ్బా తాగుతా అని పాడుతూ మధ్యలో ఇంకొన్ని లిరిక్స్ సార్. ఏంటంటే స్పెషల్, దేవేంద్రుడు తాగాడు రంభతోటి ఆడాడు, బలరాముడు చొక్కేసి బజార్లెంట పడ్డాడు, కాళిదాసు తాగి తాగి కథలెన్నో రాశాడు, తాగి నోడికున్న తెలివి చెప్పనవరి తలివి, తాగుతా నీ అబ్బా తాగుతా.
మీరు ఈ పాట పాడితే నాకు ఒక సన్నివేశం గుర్తొచ్చింది. దేవుడు చేసిన మనుషులు ఆ సినిమాలో సత్యనారాయణ ఇదే టైప్ క్యారెక్టర్, దాదాపు గెటప్ కూడా అట్లా ఉంటుంది అనుకుంటున్నా, అదే తాగుబోతు క్యారెక్టర్ చేశాడు. ఆ క్యారెక్టర్లో ఆయన జీవించేశాడు. దానికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే, ముందు ఆ సినిమాలో ఆ క్యారెక్టర్కి నాగభూషణాన్ని అనుకున్నారు. అప్పట్లో నాగభూషణ్ ఫుల్ బిజీ. అడిగారు డేట్లు కావాలా ఈ సినిమా కంటే, ఇప్పుడు కుదరదు, నేను చాలా బిజీగా ఉన్నాను, నెక్స్ట్ మంత్ పెట్టుకోండి అనేదో అన్నాడు ఆయన. వెంటనే కృష్ణ ఎట్టయితే ఇంత పెట్టుకుంటే కుదిరే పని కాదని సత్యనారాయణ కబురు చేసి, మీరు రండి ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడంటే సత్యనారాయణ మాట్లాడేసి అడ్వాన్స్ తీసుకుని బయటకు వస్తున్నప్పుడు ఈ విషయం దానికి ముందు నాగభూషణ తెలిసింది. సార్ ఆ క్యారెక్టర్కి సత్యనారాయణ పెడుతున్నారని చెప్పి ఈయన వెంటనే వచ్చేసాడు కృష్ణ ఇంటికి. ఆ సందర్భంలో కృష్ణ ఇంట్లో బయటకి సత్యనారాయణ వస్తున్నాడు, నాగభూషణ లోపలికి పోతున్నాడు. అడిగాడు, ఏరా బాబు ఏమి ఇట్లా వచ్చావు అంటే, అదే సినిమాలో క్యారెక్టర్ ఏమన్నారు దానికి అన్నారు. వెంటనే లోపలికి వెళ్ళిపోయి కృష్ణతో, ఏంది క్యారెక్టర్ ఏమైంది, ఇప్పుడే సత్యనారాయణకి అడ్వాన్స్ ఇచ్చి పంపించాం, ఆయన చేస్తున్నాడు అడిగారు. అయ్యో నేను చేసేవాడిని కదా అంటే, ముందు మిమ్మల్ని అడిగాను, మీరు డేట్ లేవన్న తర్వాత సత్యనారాయణ. అది ఎంతటి సెన్సేషన్ అయిందంటే ఆ క్యారెక్టరు ఆ సినిమా అయిన తర్వాత ఎస్వి రంగారావు అందులో ఆయన ఎన్టీఆర్కి కృష్ణకి తండ్రి ఆ ప్రీవ్యూ చూశాడు. చూసి నైట్ చూశాడు, తెల్లవారు ఫోన్ చేసి సత్యనారాయణ పిలిపించి, రే రాత్రి దేవుడు చేసిన సినిమా చూశాను రా, నా క్యారెక్టర్ ఏమో కానీ నువ్వు మాత్రం అదరగొట్టేశావురా, నాకు వారసుడివి, నట వారసుడు నువ్వే అని చెప్పి ఆ సినిమా చూసిన తర్వాత సత్యనారాయణని ఆ విధంగా మెచ్చుకొని నా తర్వాత నువ్వేరా అని కితాబిచ్చేశారు. ఆ మాట అది అలాగే నిలబడిపోయింది. మనకి ఎస్వీఆర్ గారి తర్వాత ఎవరు, సత్యనారాయణ, నవరత్న సార్వభౌముడు ఆయనే కదా. ఆ విధంగా ఆ తాగుపోతు క్యారెక్టర్ అనేది ఇటు ఈ పాట హిట్టు, ఆ క్యారెక్టర్ హిట్టు, మన సత్యనారాయణని ఎస్వీఆర్ దృష్టిలో నిలబెట్టిన సినిమా సూపర్ హిట్. కృష్ణ సొంత సినిమా అది. మన నెల్లూరు వినాయక థియేటర్లో 175 డేస్ షీల్డ్ ఇప్పుడు కూడా ఉంటుంది, మీరు చూడండి దాన్ని. అదే కాకుండా ఇందాక మీరు పాడిన పాట డబ్బుకు రకం దాసోహం, తాగుతా నీ అబ్బా తాగుతా, అది కూడా వినాయక హాల్లోనే రిలీజ్ అయింది. అక్కడ కూడా సూపర్ హిట్ సినిమా అది. కట్ చేస్తే ఈ విధంగా నేను చాలా క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చాడు. మరి ఇక యముడి పాత్ర దాని గురించి చెప్పండి. యమగోళ సినిమాలో యముడి పాత్ర అత్యద్భుతంగా చేశాడు. యముండా అంటారు, చాలా బాగా చేశాడు. ఆ తర్వాత కూడా ఆయన చాలా సినిమాల్లో యముడి పాత్రకి ఆయనే సూట్ అన్నట్టుగా చేశాడు. యమలేల, యముడికి మొగుడు చిరంజీవి సినిమా, చాలా సినిమాలు చేశాడు యముడిగా. యమదొంగ ఎన్టీఆర్ సినిమాలో కూడా ఆయన అడిగితే ఆయన రాకపోయినందువల్ల మోహన్ బాబుని పెట్టుకున్నారు. ఆరోగ్య పరిస్థితి లేదంటే దాంట్లో కూడా సత్యనారాయణ గారు ఉండేవాళ్ళేమో. ఇప్పుడు మీరు అన్నట్లుగా సత్యనారాయణ గారు ఎస్వీఆర్కి వారసుడు నిజం. ఎస్వీఆర్ గారు పోషించినటువంటి పాత్రలన్నీ కూడా ఈయన మళ్ళీ పోషించాడు. ఆనాడు ఎస్వీఆర్ దుర్యోధనుడుగా చేశాడు, సత్యనారాయణ దుర్యోధనుడు చేశాడు, యముడు చేశాడు, యముడు ఆయన చేశాడు, ఈయన చేశాడు. దేవాంతకుడు ఎన్టీఆర్, ఎస్వీఆర్ ఆ స్ఫూర్తి యమగోళ. ఎస్, ఘటోత్కచుడు కూడా చేశాడు. ఘటోత్కచుడు ఎస్వి కృష్ణారెడ్డి సినిమా ఘటోత్కచుడు. అక్కడ మన ఎస్వీఆర్ చూసినట్టే ఉంటుంది. మాయాబజార్లో ఎస్వీఆర్ ఘటోత్కచుడు ఆ వారసత్వాన్ని మీరు చెప్పినట్టుగా నిలబెట్టాడు. కట్ చేస్తే యమగోళ సినిమాకి మన నెల్లూరు జిల్లాకి ఒక చిన్న సంబంధం ఉంది. యమగోళ సినిమాలో యముడిగా ఫస్ట్ చేశాడు సత్యనారాయణ. ఆ యమగోళ సినిమా దాదాపు 80% సినిమా అంతా నెల్లూరు జిల్లాలోనే మైపాడు, ఇదుకూరుపేట, జగదేవపేట, కనిగిరి చెరువు ఈ ప్రాంతాల్లో 3 పాటలు ఇవన్నీ చేశారు. ఆ సినిమాలో మన సత్యనారాయణ యముడు చేయడం. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. సత్యనారాయణకి నెల్లూరు జిల్లాతో ఇంకో సంబంధం కూడా ఉంది. 2 సంబంధాలు ఉండే. ఆయన సినిమా తాయారమ్మ బంగారయ్య దాంట్లో మెయిన్ రోల్ షావుకార్ జానకి. అది ఆ సినిమా కూడా దాదాపు నెల్లూరులో కొంతవరకు షూట్ చేశారు. ముఖ్యంగా మన యాక్ట్ ఆఫీసు సండే మార్కెట్ దగ్గర యాక్ట్ ఆఫీస్ పక్కనే ఇప్పటికి కూడా ఆ బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లోనే ఆ సినిమా తాయారమ్మ బంగారయ్య, అందులో షావుకార్ జానకి, సత్యనారాయణ అక్కడికి రావడం,
అక్కడ కొన్ని సన్నివేశాలు వాళ్ళ మీద చిత్రీకరించారు. అదేవిధంగా గాంధీ బొమ్మ దగ్గర కొత్త హాల్ పక్కనే రెండో షాపులో వీళ్ళు షాపింగ్ చేయడం, ఈ చూడండి సన్నివేశాలన్నీ సత్యనారాయణ షావుకాజానికి చేయడం, కనిగిరి చెరువులో కూడా ఇంకొక కొన్ని సన్నివేశాలు చేయడం, ఇవన్నీ సత్యనారాయణకి నెల్లూరుతో అనుబంధాన్ని తెలియజేస్తాయి. ఇంతకంటే ముఖ్యమైనది మనుషులంతా ఒకటే, అది నరసింహకొండలో షూట్ చేశారు. క్లైమాక్స్ అక్కడ ఎన్టీఆర్, జమున, తర్వాత మన సత్యనారాయణ గారు లాస్ట్ క్లైమాక్స్లో ఆయన్ని తరుముకుంటూ కొండ మీదకి వెళ్ళడం, ఈ సన్నివేశం చేశారు. ఈ విధంగా నెల్లూరు జిల్లాతో మన సత్యనారాయణకి ఈ 3 సినిమాలు నాకు తెలిసి, ఇంకేదైనా ఒక సినిమా ఉండొచ్చు తెలియదు, కానీ నాకు తెలిసి ఈ 3 సినిమాలు ఇచ్చే 3 సినిమాలు హిట్ అయినాయి. ఆ విధంగా మన సత్యనారాయణ గారికి నెల్లూరుతో కూడా మంచి లింక్. మీరు తాయారమ్మ బంగారం అంటే గుర్తొచ్చింది సార్. ఆ పిక్చర్ బ్యానర్ గుర్తుందా మీకు? పూర్ణోదయ వాళ్ళ ఫస్ట్ పిక్చర్ అది. ఎస్, అంటే శంకరాభరణం, ఏడిది నాగేశ్వర, సాగర సంగమం, స్వాతి ముత్యం లాంటి సినిమాలు తీసినటువంటి ఏడిది నాగేశ్వరరావు గారు ఫస్ట్ తీసినటువంటి పిక్చర్ తాయారమ్మ బంగారయ్య. అవును, అందులో చిరంజీవి ఒక చిన్న క్యారెక్టర్, మైన్యూట్ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్. సత్యనారాయణ గారి కూతుర్ని పెళ్లి చేసుకొని శాడిజం చూపిస్తూ చేస్తుంటే అమ్మాయి చనిపోతుంది. ఇలా ఇంకెవరికి జరగకూడదని ఉద్దేశంతో సత్యనారాయణ గారు, సావుకారి జానకి గారు వాళ్ళు మోటామూలు సర్దుకొని ఇంకా ప్రతి చోట ఎక్కడైతే ఇలాంటి అరాచకాలు అన్యాయాలు జరుగుతున్నాయో ఆడపిల్లలకు అటువంటి అన్యాయం జరగకూడదని ఉద్దేశంతో వీళ్ళు వెళ్ళి పోషించినటువంటి పాత్రలే తాయారమ్మ బంగారయ్య. మరి తాయారమ్మ బంగారయ్యలో సత్యనారాయణకి సావుకారికి ఒక పాట ఉంది, అది ఒక్కసారి. ఈ తాయారమ్మ బంగారయ్య సినిమాలో సంగీత, రంగనాథ్ ఒక జంట, చిరంజీవితో ఇంకొక కొత్త యాక్టర్ రష్మి అనే సమేత పేరు, అందులో సంగీత కూడా ఒక క్యారెక్టర్లో ఉంది, అండ్ ఆల్సో మాధవి కూడా ఉంది. ఆ క్యారెక్టర్స్ అనేది చాలా కాలం అయింది కాబట్టి అంత గుర్తులేదు. వీళ్ళని కొంచెం చేంజ్ చేయాలనే ఉద్దేశంలో ఒక క్లబ్లో జరిగేటువంటి దీంట్లో సత్యనారాయణ షావుకారి జానకి ఎంటర్ అయ్యి ఆ పాట పాడుతూ డ్యాన్స్ చేస్తారనమాట. ఆ పాట ఏంటంటే, మై నేమ్ ఈజ్ తాయారమ్మ, నేనన్నిటికీ నే తయ్యారమ్మ, వింటారా పెద్దల మాట వివరంగా ఈ పూట, వింటారా పెద్దల మాట వివరంగా ఈ పూట, బబ్బులకు 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 భూ, మై నేమ్ ఈజ్ బంగారయ్య, నేనన్నిటికీ తయ్యారయ్యా. అలా వాళ్ళిద్దరూ చేస్తారు. మరి ఆ సినిమాలో ఆ విధంగా చేశారు. ముఖ్యంగా ఆయనకు చాలా అవార్డులు చాలా వచ్చాయి. అందులో మనం అది ప్రజలు ఇచ్చిందో ప్రభుత్వం ఇచ్చిందో కానీ నవరస నటనా సార్వభౌముడు అవి యాక్చువల్గా కొన్ని ప్రజల ద్వారా, కొన్ని ప్రభుత్వం ద్వారా వచ్చినాయి సార్. యాక్చువల్గా అయినా 1960 సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖున నాగేశ్వరమ్మ గారితో వివాహం చేసుకున్న తర్వాత సినిమా ఫీల్డ్లో కొంచెం వెనకబడుతున్నాం అనుకున్న మూమెంట్లో వివాహం జరిగిన తర్వాత ఆయన కలిసి వచ్చిందని కొంతమంది చెబుతారు. పిల్లలు పుట్టిన తర్వాత కొంతమంది కలిసి వచ్చిందని కొంతమంది చెప్తారు. మీరు చెప్పిన దాని ప్రకారం ఆయన పిల్లలు పుట్టిన తర్వాతనే ఒక బ్యానర్ ఒకటి ఓపెన్ చేశాడు ఆయన. ఆయనకి 2 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. ఆ 2 ఆడపిల్లలు ఒక అమ్మాయి పేరు రమాదేవి. ఆ రమా ఫిలిమ్స్ అనేటువంటి బ్యానర్ మీద ఒక బ్యానర్ స్టార్ట్ చేశాడు. రమా ఫిలిమ్స్ కె సత్యనారాయణ సమర్పించు రమా ఫిలిమ్స్, కె నాగేశ్వరరావు నిర్మాత, తమ్ముడు. ఆయన తీసిన సినిమాలు నాకు తెలిసి 4 ఉన్నాయి సార్. బాలకృష్ణ గారితో ముద్దుల మొగుడని తీశాడు, అదొక సినిమా. తర్వాత కొదమ సింహం చిరంజీవితో కౌబాయ్ పిక్చరు, దాన్నే ఇంగ్లీష్లోకి ది ట్రెజర్ హంట్ అనేదో డబ్ చేసినట్టున్నారు. తర్వాత 2 దొంగలని కృష్ణా సోమన్ బాబుతో తీశారు, అదొక పిక్చరు. ఇంకొకటి ఏంటంటే స్పెషల్ బంగారు కుటుంబం అని చెప్పి నాగేశ్వరరావు, సుజాత ప్లస్ దాసరి నారాయణరావు వీళ్ళందరితో కలిపి ఒక పిక్చర్ తీశాడు. దాంట్లో సత్యనారాయణ కామెడీ విలన్. ఆ సినిమాలో సత్యనారాయణ గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. సత్యనారాయణ గారికి ఆ సినిమాలో, ఆ పిక్చర్ ఆ సంవత్సరం ఉత్తమ చిత్రం. దాని దగ్గర 7-8 అవార్డులు ఆ సినిమాలో నాగేశ్వరరావు గారికి, సత్యనారాయణ గారికి, ప్లస్ అందులో సినిమా రమా ఫిలిమ్స్ వాళ్ళకి, ఇట్లా అందరికీ టోటల్గా కొన్ని పాటలకు అయితే సత్యనారాయణ గారికి అచీవ్మెంట్ అవార్డు అయితేనేమి టోటల్గా 7 to 8 అవార్డ్స్ అచీవ్ టు ది ఫిలిం. అదే మాదిరి సత్యనారాయణ గారికి నటశేఖర, నటప్రపూర్ణ, నవరస నటనా సార్వభౌమ అనే అవార్డ్స్తో పాటుగా రఘుపతి వెంకయ్య అవార్డు కూడా వచ్చింది ఆయనకి. తెలుగు చిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య ఆ అవార్డు కూడా వచ్చింది. ఆ విధంగా ఆయన నటనా చాతుర్యంతో ఇన్ని రకాల అవార్డులు కైవసించారు. మీరు అంటే గుర్తొచ్చింది కామెడీ అన్నారు, ఆయన కామెడీ విలన్గా కూడా చేశాడు. అవును, కామెడీ క్యారెక్టర్స్ చేశాడు. అవును, ముందడుగు కామెడీ, అగ్నిపర్వతం, స్టేట్ రౌడీ, వేటగాడు ఇంకో స్పెషల్ ఉంది సార్. సత్యనారాయణ గారు ఒక డ్రెస్ వేశారంటే క్యాప్ దగ్గర నుంచి షూ వరకు ఒకే కలరు, ఏదర్ బ్లాక్ ఆర్ రెడ్ ఆర్ గ్రీన్ ఆర్ ఎల్లో ఏదైనా సరే ఒకే కలరు టాప్ టు బాటమ్.
అలా మెయింటైన్ చేశారు. దాంట్లో ప్రాస మెయింటైన్ చేశారు రాఘగోపాలరావు గారు. దానికి పోటీగా మళ్ళీ ఈయన మాట్లాడతాడు. అప్పుడు ఆయన రాఘగోపాలరావు మళ్ళీ ప్రాసకు పడగొడతాడు. లాస్ట్లో నాన్న నీ ప్రాసలు ఏం తట్టుకోలేదు నాన్న, నన్ను వదిలేదు నాన్న అంటారు లాస్ట్లో. ఆ విధంగా చాలా బాగా చేశాడు. ఒక మంచి నటుడుగా, హీరోగా ఎంట్రీ ఇచ్చినా కూడా నటుడుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. క్యారెక్టర్ యాక్టర్స్, కామెడీ విలను, కామెడీ ఆర్టిస్టు, తర్వాత ఇక మీరు చెప్పినట్టు విలన్ అయితే ఇంక చెప్పలేదు. సత్యనారాయణ అనగానే విలన్ అంతే అని ఒక పేరు తెచ్చుకున్నాడుగా, తాతగా ఆ పాత్రలు మంచి పాత్రలు పోషించాడు. మీరు చెప్పినట్టు ఒక ప్రొడ్యూసర్గా. ఇంకోటి రాజకీయం, ఇంకొకటి ఉందండి, చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా హీరోగా చేశాడు ఫస్ట్ పిక్చర్, తర్వాత విలన్గా వచ్చాడు, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాడు, కమెడియన్ విలన్గా చేశాడు. దాంట్లో పాటుగా కరుణారస పాత్రలు కూడా చేశాడు ఆయన. అవును, కరుణారస పాత్రలు కూడా చాలా చక్కగా చేశాడు. రామయ్య తండ్రి అనే మూవీ ఉందండి, దానిలో తన యజమాని చనిపోతాడు, బిడ్డని ఆయనకు అప్పగిస్తాడు, వాళ్ళని చూసుకోవడము, ఆ బాధ్యత తీసుకోవడం, కుటుంబ బాధ్యత తీసుకోవడము, ఆ సినిమా చాలా చక్కగా ఉంటుంది. కరుణరసమైన పాత్ర. అవును, మీరు చెప్పినట్టు చాలా పాత్రలు చేశాడు. అందుకే కదా ఆయనకి నవరస నటనా సార్వభౌముడు అన్నారంటే ఏ రసాన్ని ఆయన వదలలేదు, అన్ని రసాలను పోషించాడు ఆయన. మరి రాజకీయ రంగం గురించి చెప్పండి. రాజకీయ రంగం అంటే సత్యనారాయణ గారు ఒక్కసారి ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు, తెలుగుదేశం గవర్నమెంట్లో ఎంపీగా మచిలీపట్నం నుంచి అనుకుంటాను సార్, మచిలీపట్నం నుంచి పోటీచ్చారు. ఒకసారి గెలిచారు. ఆ గెలిచిన తర్వాత ఏదో కొంత ఆయన కొంచెం రాజకీయాల మీద కొంచెం విరక్తి చెందినట్టున్నాడు. తర్వాత నెక్స్ట్ ఆయన నేను పోటీ చేయలేనని చెప్పి విరమించుకున్నారు. ఒక్కసారి ఆయన పాలిటిక్స్లో ఎంపీగా చేశారు. దాని ముందు రామారావు గారు ఒక అవకాశం ఇచ్చారు రాజకీయాల్లోని. ఆ సందర్భంలో ఈయన అందుబాటులో లేరు. బీఫామ్ ఇవ్వడానికి సత్యనారాయణ పిలిపించంటే ఆయన ఏ షూటింగ్లో ఎక్కడ ఉన్నాడో కానీ అప్పట్లో ఫోన్ సౌకర్యాలు కూడా లేవు కదా, పెద్ద సెల్ ఫోన్స్ లేవు కదా. ఈయన వచ్చేటప్పటికి ఆ టైం అయిపోవడం, అప్పుడు మిస్ అయింది. మళ్ళీ మీరు చెప్పినట్లు మచిలీపట్నం ఎంపీగా రాజకీయ రంగం చేయడం, మరి ముఖ్యంగా ఆయన నట జీవితం పరిపూర్ణమైన జీవితము. ఇటు నిజ జీవితం కూడా మంచి ఆయన లీడ్ చేశాడు. మీరు చెప్పినట్టు ఆ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, ఆయన కొడుకు ఒక సినిమాకి ప్రొడ్యూసర్ కూడా చేశారు. రామారావు కొడుకు పేరు రామారావు. కేజీఎఫ్ కొత్తగా వచ్చిన కేజీఎఫ్ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వర్క్ చేయడం జరిగింది. మరి ఈ విధంగా సత్యనారాయణ గారు నిజంగా ఒక మహత్తరమైన వ్యక్తిగా, నటుడుగా మన తెలుగు ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయాడు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ, ఇతర భాషల్లో కూడా ఆయన యాక్ట్ చేశారు. ఏదేమైనా ఈరోజు ఆయన మొదటి వర్ధంతి సందర్భంగా మీ ద్వారా ఆయన యొక్క జీవిత విశేషాలని, అదేవిధంగా ఆయన సినిమా విశేషాలని, ఆయన మొత్తం పరిపూర్ణమైన సమగ్రమైన చరిత్రని ఈరోజు మనం యాక్ట్ ప్రేక్షకులకి మనం అందించడం చాలా సంతోషకరం. మరి ఈ కార్యక్రమానికి మీరు ఎంతో శ్రమపడి వచ్చినందుకు యాక్ట్ తరపున మీ ఇద్దరికీ ధన్యవాదాలు. ఇదండి ఈనాటి నవరస నటనా సార్వభౌమ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో మన కైకాల సత్యనారాయణ గారి జీవిత విశేషాలని, సినిమా విశేషాలని అన్ని సమగ్రంగా మన అతిథుల ద్వారా తెలుసుకున్నాం. మరో కార్యక్రమంలో మరో మంచి అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు. పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ డే వెళ్దామా? ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు.